పౌరసత్వాన్ని ఆంగ్లంలో సిటిజన్షిప్ అంటాం. ఇది కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశము. పౌరసత్వం గురించి ప్రాచీన గ్రీకు దేశంలో అరిస్టాటిల్ రాజ్య వ్యవహారాల్లో పౌరుడు ప్రత్యక్షంగా చురుకైనటువంటి పాత్రను కలిగి ఉన్నటువంటి వ్యక్తియే పౌరుడు అని చెప్పి తెలియజేశారు. మరి హెజ్జెలాస్కి ప్రకారము పౌరసత్వం అంటే ప్రజాహితానికి వ్యక్తులు అందించినటువంటి నిర్ణయాక సేవయే పౌరసత్వం. ఈ పౌరసత్వం రెండు రకాలైనటువంటి పద్ధతులను కలిగి ఉంటుంది. ఒకటి సహజ పౌరసత్వము, రెండు సహజీకృత పౌరసత్వము. సహజ పౌరసత్వము జుస్సోలి, జెస్సాంగునాస్ మిశ్రమతత్వం అని పేర్కొంటారు. జెస్సోలి అంటే భూమి లేక జన్మస్థల ఆధారంగా పౌరసత్వం పొందడం. ఈ పద్ధతి అర్జెంటీనా దేశంలో కలదు. మరి జెస్సాంగునాస్ రక్త సంబంధం లేదా బంధుత్వం ద్వారా పౌరసత్వం పొందడం. ఈ రకమైన పద్ధతి నార్వే, ఇటలీ, స్వీడన్ వంటి దేశాల్లో కలదు. మిశ్రమ పౌరసత్వం, ఒక పౌరుడు మిశ్రమతత్వాన్ని పొందడం ఆధునిక కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి జపాన్ స్త్రీ భారతీయ పురుషుడిని ఇష్టపడి వివాహం చేసుకుంటే ఆమెకి ఈ దేశంలోనూ పౌరసత్వం ఉంటుంది, తన మాతృదేశంలోనూ పౌరసత్వం ఉంటుంది. అలాగే బ్రిటిష్ సంతతికి చెందినటువంటి వారు అమెరికాలో శిశువు జన్మిస్తే అమెరికాలో పుట్టినటువంటి శిశువుకు ఆ దేశ పౌరసత్వం ఉంటుంది, మరియు బ్రిటన్లోనూ కూడా పౌరసత్వం ఉంటుంది. యుక్త వయస్సు వచ్చాక ఆ పిల్లవాడి యొక్క యథేచ్ఛను బట్టి పౌరసత్వం తీసుకునే స్వేచ్ఛ కూడా ఉంటుంది. పౌరసత్వం స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనేటువంటి పద్ధతులను బట్టి ఆధారపడి ఉంటుంది. మరి సహజీకృత పౌరసత్వం నివాసం ద్వారా, ఎంపిక ద్వారా, దరఖాస్తు ద్వారా, స్థిరాస్తులు సంపాదించుకోవడం ద్వారా మరియు ఒప్పందం ద్వారా ఈ పౌరసత్వం అనేటువంటిది పొందే పరిస్థితి అనేది ఉంటుంది. ఇప్పుడు నివాసం అనేటప్పుడు బ్రిటన్, అమెరికాలో 5 సంవత్సరాలు స్థిర నివాసం ఉంటే పౌరసత్వం కల్పిస్తారు. ఫ్రాన్స్లో 10 సంవత్సరాలు స్థిర నివాసం ఉంటే పౌరసత్వం కల్పిస్తారు. మరి దరఖాస్తు చేసుకోవడం, ఉద్యోగరీత్యా అక్కడ శాశ్వతమైనటువంటి స్థిర నివాసం సంపాదించుకున్నట్టయితే ఆ దేశపు సంస్కృతి, నాగరికత, సార్వభౌమత్వాన్ని గౌరవిస్తామని చెప్పి అక్కడ నియమ నిబంధనల మేరకు అంగీకార పత్రంతో ఒక దరఖాస్తు చేసుకున్నట్లయితే పౌరసత్వం ఇచ్చే పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో అమెరికాలో గ్రీన్ కార్డ్ అనేటువంటిది ఉంది. కానీ ఇటీవల డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా అక్కడ పౌరసత్వం ఉండదు, శాశ్వతమైనటువంటిది కాదు, అమెరికన్స్కే చెందుతుంది అంటూ ఒక ఆర్డర్ జారీ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే విదేశాల్లో ఉద్యోగం చేయటం, స్థిరాస్తులు సంపాదించుకోవటం మరియు అనేక రకాలైనటువంటి పరిమితులకు లోబడి పౌరసత్వం పొందడమే సహజీకృత పౌరసత్వం. ఈ విధంగా కాకుండా పౌరసత్వ రకాలైనటువంటి 3 రకాలుగా ఉంటాయండి. ఏక పౌరసత్వం, ద్వంద్వ పౌరసత్వం, విశ్వ పౌరసత్వం. ఏక పౌరసత్వం అంటే దేశం మొత్తం మీద పౌరులందరికీ ఒకే పౌరసత్వం ఉండాలని ఏక పౌరసత్వం అంటాం. భారతదేశం ఏక పౌరసత్వ సూత్రాన్ని కలిగి ఉంది. ద్వంద్వ పౌరసత్వం అంటే ఒక దేశంలో వ్యక్తులకు తన మాతృదేశంలోనూ మరియు తన ఉన్నటువంటి స్వదేశంలోనూ పౌరసత్వాన్ని సంపాదించడమే. ఒకే దేశంలో 2 రకాల పౌరసత్వాలు ఉండడాన్నే ద్వంద్వ పౌరసత్వం అంటాం. అమెరికాలో ద్వంద్వ పౌరసత్వ నియమావళి అనేది ఉంది. మరి విశ్వ పౌరసత్వం 1980-90 దశకంలో విశ్వ పౌరసత్వ భావన అనేటువంటిది వచ్చినది. విశ్వ పౌరసత్వం అనేటువంటిది శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చినటువంటి విప్లవాల ఫలితంగా మరియు నేషనలైజేషన్, ప్రైవేటైజేషన్, సరళీకృత ఆర్థిక విధానాలు మరియు ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ అనేటువంటి పద్ధతుల ద్వారా విశ్వ పౌరసత్వ భావన అనేది వ్యాప్తం చెందినది. ఈరోజు నోబెల్ బహుమతి గ్రహీతలు కూడా విశ్వ పౌరసత్వ భావాన్ని అంగీకరించడం మనం చూస్తూ ఉన్నాం. అయితే పౌరసత్వం చాలా విలువైనటువంటిది. మంచి పౌరుడు సత్ప్రవర్తన కలిగి ఉంటాడు, సంపూర్ణ ఆరోగ్యవంతుడై ఉంటాడు, వివేకవంతుడై ఉంటాడు, మరియు మంచి విషయ పరిశీలన, చొరవ, ఆత్మస్థైర్యము, త్యాగనిరతి మొదలైన లక్షణాలు పౌరుల్లో ఉండడం జరుగుతుంది. మంచి పౌరులు దేశంలో ఉండేటప్పుడు ఆ దేశం ధైర్యంతో, సాహసంతో,
ప్రభుత్వాలు పనిచేసే పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంది. మంచి పౌరుడు మంచి రాజ్యాన్ని సృష్టిస్తాడు అని అరిస్టాటిల్ పేర్కొన్నారు. ఏ గుడ్ సిటిజన్ టు క్రియేట్ ఏ గుడ్ సొసైటీ డిరైవ్డ్ బై అరిస్టాటిల్. ప్రాచీన గ్రీకు రాజనీతి తత్వవేత్త. ఈయన రచించినటువంటి ప్రధాన గ్రంథం పాలిటిక్స్. అందులో పౌరసత్వం, ప్రభుత్వ నియమ నిబంధనల గురించి అరిస్టాటిల్ స్పష్టం చేశారు.